Once diabetes, hypertension, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇవి ఒక్కసారి డయాగ్నోసిస్ అయినవి అంటే లైఫ్ లాంగ్ వాటితోనే సఫర్ అవుతున్నాము. దానికి కారణం ఏంటంటే ఓ పక్క డైట్ కానీ ఎక్సర్సైజెస్ మెడికేషన్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ట్రీట్ కంప్లీట్ క్యూరింగ్ ఆఫ్ ఆల్ దీస్ డిజార్డర్స్ బికాస్ ద రూట్ కాజ్ ఈజ్ హైపర్ యాక్టివ్నెస్ ఆఫ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన శరీరంలో కంటిన్యూస్గా యాక్టివేషన్ స్టేజ్లో ఉంటుంది బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, సో అచీవ్మెంట్ గోల్స్, వీటన్నిటిని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మామూలుగా మనకి ఆరు గంటలు కానీ లేకపోతే ఒక 8 hours యాక్టివ్గా ఉండాల్సిన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ 24 hours యాక్టివ్ కండిషన్స్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతున్నాయంటే హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎండోక్రైన్ ఎంజైమ్స్, సో ఈ కీమో అంటే ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ హైపర్గా సెక్రీట్ అవటం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాటికి కంప్లీట్ క్యూరింగ్ రావట్లేదు. సపోజ్ డ్రగ్ ఇచ్చాము, ఆ డ్రగ్ యాక్షన్ ఎంత ఉంటుందో అంతవరకే మనం కంట్రోల్ చేయగలుగుతాము. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ సో దీనికి కంప్లీట్ క్యూర్ ఏంటంటే రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి. ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేయడానికి మనం ఏం చేయాలి, పారాసింపథెటిక్ యాక్టివేషన్ అనేది ఎప్పుడు హైలో ఉంచుకోవాలి. అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్లో ఉంచితే మన హీలింగ్ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ యూజ్ ఆల్ దీస్ డ్రగ్స్ అండ్ డైట్ షెడ్యూల్స్ అండ్ ఆల్ అండ్ ఇట్ క్యూర్స్ అనమాట. సో మనం శ్రీ మాతా హీలింగ్ సొల్యూషన్స్లో మనం ఏంటంటే వీటి మీద ఫోకస్ చేస్తూ కంప్లీట్ క్యూర్ కోసం చాలా రెమెడీస్ని చేస్తున్నాము. So for details please contact.